హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి పెళ్ళిళ్ళు అండ్ ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై. ఇది క్విక్గా అయిపోతుందండి అండ్ చాలా క్రిస్ప్గా ఉంటుంది. దానికోసం మనం బెండకాయని వాష్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత అవి బౌల్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి, రెండింటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటినీ వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 by 1 అన్నీ వేసుకుంటున్నాను. ఆల్ మసాలాస్ అన్నీ ఒకేసారిగా వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోకుండా, ఎందుకంటే బెండకాయలు విరిగిపోతాయి మళ్ళీ గట్టిగా మిక్స్ చేస్తే. అలాగే నేను ఒక 4 పచ్చిమిర్చీలని కచ్చా పచ్చగా దంచి కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పౌడర్ అంతా బెండకాయకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ వన్స్ పట్టిన తర్వాత నీళ్ళు కొన్ని జీలకరించుకుంటూ మనం వేసిన పొడిలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాండి హీట్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఒక గుప్పెడు నుంచి 2 గుప్పెళ్ళ పల్లీలు అండ్ కొన్ని జీడిపప్పులని మనం దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటిని సైడ్ పెట్టుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న బెండకాయ మిక్చర్ని ఇందులో మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇది ఒక 10 to 12 minutes పడుతుంది వేగడానికి. అలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటూ స్లో ఫ్లేమ్లో అవన్నీ క్రిస్ప్ అయ్యేంత వరకు మనం హీట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటిని తీసి పక్కకి పెట్టేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత మనం అలాగే అదే ఆయిల్లో మనం కొన్ని కరివేపాకు కూడా వేయించుకొని పల్లీలని, కరివేపాకుని, జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని వేడి మొప్పుని మనం వాటిని మిక్స్ చేసుకోవాలి. అదే వాటిలో మిక్స్ చేస్తున్నప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.